వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఈరోజు మామిడికాయ ఊరగాయ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇది ఆవకాయ కాదు, మామిడికాయ. ఆవకాయ అయితే మనం పచ్చి నూనె వేసుకుంటాము, కానీ మామిడికాయకి అయితే అలా కాదు. ఆయిల్ని బాగా హీట్ చేసి చల్లార్చిన తర్వాత మ్యాంగోస్లోకి మనము మిక్స్ చేసుకునేదన్నమాట. బట్ డిఫరెన్స్ ఏంటంటే నూనెలో డిఫరెన్స్ అంతే. కానీ దీన్ని మామిడికాయ ఊరగాయ అని అంటాం మా సైడ్ అయితే. మేమైతే ఇలానే పెట్టుకుంటాము. ఇప్పుడు నేను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది సింపుల్గానే పెట్టేసుకోవచ్చు మనము నార్మల్గా ఆవకాయ పెట్టుకున్న విధంగా. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను 4 కాయలను తీసుకున్నానండి. అవి ఎక్కడ తేమ లేకోకుండా బాగా కడిగి తుడిచి పక్కకు పెట్టేసుకున్నాను. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒప్పులుగా కోసుకున్నాను. ఇవి ముట్లు కూడా ఉండకూడదండి. ముట్లు లేకోకుండా పెట్టుకుంటాం మనము. ఆవకాయకి అయితే ముట్లతో పెట్టుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆ కప్పుతో 4 కప్స్ అయితే తీసుకున్నాను ఒప్పుల్ని. ఆ 4 కప్స్ తీసుకున్న తర్వాత దీనికి ఫస్టే మనం ఆయిల్ బాగా కాంచి అందులో తెల్లగడ్డలు, ఎండుమిర్చి వేసి చల్లార్చి పక్కకు పెట్టేసుకోవాలి. అలా చల్లార్చి పక్కకు పెట్టేసుకున్న ఆయిల్ని ఇప్పుడు మనము ఈ ఒప్పులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వేసుకొని బాగా మొత్తం పట్టేటట్లు కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము మొత్తం కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటాము ఒక్కొక్కటిగా. సో ఇది ఇక్కడ ఏంటంటే మనము ఇంట్లో కారపొడి అయితే ఒకలాగా యాడ్ చేసుకోవాలి, అదే మనం బయట తీసుకొచ్చే కారపొడి అయితే ఒకలాగా యాడ్ చేసుకోవాలి. ఇది మెంతిపొడి, ఆవాల పిండి. ఆవపిండి అయితే నేను 4 స్పూన్లు, అదే మెంతిపిండి అయితే 2 స్పూన్లు యాడ్ చేశానండి ఒకే దాంట్లోనే. ఇప్పుడు కారపొడి కూడా ముక్కాలే నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటుంది. సో సాల్ట్ అయితే హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ తగ్గినా పర్లేదండి, మళ్ళీ మీరు చూసి కూడా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక్కడే అయిన తర్వాత మీరు చూసి ఒకవేళ అందులో తక్కువగానే ఉంటే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటే సాల్ట్ అయితే పడుతుంది. కానీ ఇదైతే పక్కాగా సరిపోతుంది. 4 కప్స్కి 1/4 కప్ అంతా కారపొడి, హాఫ్ కప్పు సాల్ట్ని యాడ్ చేసుకోండి. పౌడర్లు ఎక్కువ మిక్స్ చేయడం వల్ల ఏమంత టేస్ట్ ఉండదండి. కరెక్ట్గా పడితేనే కరెక్ట్గా ఉంటుంది. దీన్ని గాలి పోకోకుండా 2 డేస్ ఏదన్నా ప్లేట్ పెట్టి దాని మీద రాయి పెట్టేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత చూసి